సో ఈరోజు అయితే పొద్దుగాల వచ్చి మొదలు పెట్టినాం పని. బాగా నిన్నైతే వర్షం పడ్డది, ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం. మా సైడ్ అయితే బాగా పడ్డది. సో ఉమ్మరం అయితే మామూలు ఉమ్మరం లేదు, ఫుల్ ఉమ్మరిస్తుంది, ఎండ కొడుతుంది. ఇది ముందుకే కోడేరు, ఇంకా హైట్ ఎక్కువ ఉంటుంది. అట్లనే చల్లుతున్నాం నేను, మా అమ్మమ్మ, ఈ పెద్ద మనిషి. సో ఎంత ఎండ అంటే అంత ఎండ. నార్మల్ మామూలు వాళ్ళు అయితే అసలు తట్టుకోలేరు, అంతగానం అయితే కొడుతుంది ఎండ. సో అయినా ఈ ఎండకి అట్లే కష్టపడుతున్నాం. టైం అయితే ఇప్పుడు 1:30 అవుతుంది. ఇంకా కొద్దిసేపు అయితే తినడానికి అయితే ఇక దిగాలి. సో తిన్నాక ఒక అర్ధగంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే చల్లాలి. బాగా ఉమ్మరిస్తుంది, ఈరోజు కూడా వర్షం వచ్చేలా ఉంది. అసలు పెద్ద మనిషి అయితే చాలా ముందుకే కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అందులో తిప్పలు పడుతున్నాడు. అట్లనో ఇట్లనో చాలా ఆయాసం అవుతుందంట పెద్ద మనిషికి. సో ఈ కోడేరు అయితే మేము బుడ్డ చేను వేయడానికి అయితే ఇది ఒక 7, ఇటు సైడ్ 4, 11 ఎకరాలు ఉంది. మొత్తం 11 ఎకరాలకి ఎరువు అయితే చల్లుతున్నాము. ఈ విధంగా జవం లేదని చల్లుతున్నాము. 11 ఎకరాలు అయితే పల్లీలు వేయాలి ఇప్పుడు మేము. సో ఫస్ట్ సారి అయితే దున్నినా, ఇప్పుడు వర్షం పడ్డది, ఎరువు మొత్తం కంప్లీట్ చల్లినాక మళ్ళీ ఒకసారి అయితే రొటివేటర్ వేయాలి. బాగా గడ్డి ఉంది కదా. సో మరి మీ సైడ్ అయితే మొదలు పెట్టారా లేదా చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా సైడ్ ముందుగానే దున్నుకుంటున్నారు. బుడ్డలకైతే చాలామంది దున్ని పెట్టారు. ఫస్ట్ సారి అయితే, సెకండ్ సారి ఇప్పుడు రొటివేటర్ అయితే వేయాలి. సో ఎరువు చల్లినమ్మటే లేట్ చేయకుండా అయితే రొటివేటర్ అయితే వేసి దున్నాలి. సో నా వీడియో నచ్చినట్టయితే చిన్న కామెంట్ చేయండి, లైక్, షేర్ చేయండి. ముందుగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సపోర్ట్ మై ఫార్మర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.